హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యుటోరియల్స్. ఈరోజు మనము ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి అనేది చూద్దాం. ఈ 2018 పేపర్ శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ వాళ్ళకి వచ్చిన ఫ్రెండ్స్. ఈ పేపరు లేట్ చేయకున్నట్ల పేపర్లకు చూద్దామంటే 75 మార్క్స్కి ఉంటాయి. మా ఎగ్జామినేషన్ 3 అవర్స్ ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి 25 మార్క్స్ క్యారీ అయ్యి ఉంటాయి. 5 మార్క్స్వి 5 ఆన్సర్ చేయాలన్నమాట. చూస్ అట్లీస్ట్ 2 ఫ్రమ్ ఈచ్ యూనిట్, అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి రెండు ఆన్సర్ చేయాలంటున్నారు కనీసం. ప్రోస్ చూసినామంటే ఫస్ట్ అంటే యూనిట్ 1లో ప్రోస్ చూసుకున్నామంటే ప్రోస్లో మనకి 4 క్వశ్చన్స్ అడుగుతారు. 4 క్వశ్చన్స్లో రెండింటికి మనం కనీసం ఆన్సర్ చేయాలన్నమాట. ఒకటో క్వశ్చన్ చూసినామంటే వాట్ ఈస్ ద మిస్కాన్సెప్షన్ అబౌట్ సైన్స్. మిస్కాన్సెప్షన్ ఆఫ్ అబౌట్ సైన్స్ అంటే సైన్స్లో మిస్కాన్సెప్షన్ని ఏమి అనేసి మనం రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ డైరెక్ట్ ద పీపుల్ ఇన్ మెనీ వేస్. హౌ? సైన్స్ డైరెక్ట్ ద మనీ పీపుల్ ఇన్ మెనీ వేస్ అంటే సైన్స్ అనేది మనకి డైరెక్ట్ చేస్తుంది పీపుల్స్ని చాలా రకాలుగా. అది ఎలా అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డస్ గార్డెనర్ రెఫర్ టు ఏ గ్రీటింగ్ వితౌట్ ఏ హ్యాండ్ షేకింగ్. గార్డెనర్ రెఫర్ చేసినాడంట అంటే ఎదుటి మనిషిని మనము గ్రీటింగ్ చేయడానికి హ్యాండ్ షేకింగ్ ఇస్తాం. హ్యాండ్ షేకింగ్ కాకుండా ఇంకా వేరే విధాలు ఏ ఉన్నాయనేసి ఆయన చెప్పాడంట గార్డెనర్. ఏం చెప్పినాడు అనేసి మనం రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ అండర్స్టాండ్ విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యాండ్ షేకింగ్ హ్యాండ్స్. అంటే హ్యాండ్ షేకింగ్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనేసి మనం రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో పోయిటరీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినామంటే వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం ఆడ్ టు యాటమ్. ఆడ్ టు యాటమ్ అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేసి మనం రాయాలన్నమాట. 5 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా రైటర్ నేము, లెసన్ నేము, రైటర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్, ఆ లెసన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసి మనము క్వశ్చన్కి ఆన్సర్ చేసేకపోతే నీట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ చూసామంటే గివ్ ద ఇన్స్టెన్స్ ఇన్ విచ్ ద పోయెట్ షోస్ హిజ్ లవ్ టువర్డ్స్ ఆటమ్ సీజన్. ఆటమ్ సీజన్ ఉంది కదా మనకి సీజన్స్లో. ఆ సీజన్స్లో ఆటమ్ సీజన్ వైపు రైటర్కి, పోయెట్కి అంటే ఉన్నాడు కదా అతనికి ఎలా ప్రేమ అనేది పెంపొందింది అనేది మనం రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ వచ్చేసి హౌ ఈజ్ షీ క్రష్డ్ బై ద ట్రెడిషన్స్ ఇన్ ద సొసైటీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నాహిడ్ ట్రయింగ్ టు సే టు హిజ్ వరల్డ్. నాహిద్ చెప్పినాడు కదా దానికి సంబంధించినది క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ మొత్తం 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా 2 యూనిట్ల నుంచి. ఒక్కొక్క యూనిట్ నుంచి కనీసం 2 రాయాలన్నాడు. అంటే ఖచ్చితంగా ఒక యూనిట్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఏదో ఈ 2 దాంట్లో కలిసి ఏదో ఒక దానికి ఎక్స్ట్రా రాయాలి. అప్పుడు మొత్తం 5 క్వశ్చన్స్ అవుతాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బి చూసినామంటే 50 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్కి ఉంటుంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ యూనిట్ క్యారీస్ ద 10 మార్క్స్. అంటే ఒక్కొక్క యూనిట్ 10 మార్కులు క్యారీ అయ్యి ఉన్నాయి అంటున్నారు. ఆన్సర్ చేయాలి. యూనిట్ 1 చూసినామంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాజెస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. అంటే పేరాగ్రాఫ్ ఇచ్చారు కదా, ఈ పేరాగ్రాఫ్ని చదివి కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. 5 మార్క్స్ అనమాట. 5 క్వశ్చన్స్ ఇచ్చింటారు. అంటే ABCDE 5 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏ చూసినామంటే ఫ్రమ్ విచ్ ద లెసన్ ద అబో ప్యాసేజ్ ఈజ్ టేకెన్. మనకి లెసన్స్ ఉన్నాయి కదా, ఆ లెసన్స్లో ఏదో ఒక లెసన్ నుంచి ఈ పేరాగ్రాఫ్ని తీసుకున్నారంట. ఆ లెసన్ పేరేంటి అని అడిగినారు. ఆ లెసన్ పేరు రాసినామంటే అయిపోయి 1 మార్క్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చూసుకోండి మంచిగా. అంటే లెసన్ చదివింటే మీరు గెస్ చేయగలుగుతారు ఏ లెసన్ నుంచి వచ్చింది అయితే అని. ఓకేనా. నెక్స్ట్ బి క్వశ్చన్ చూసినామంటే హౌ డస్ ద సైంటిస్ట్ ట్రీట్ ఏ మ్యాన్, అన్ ఇన్సెక్ట్ అండ్ ఏ ప్లానెట్. అంటే మ్యాన్ని, ఇన్సెక్ట్ని, ప్లానెట్ని ఎలా ట్రీట్ చేసినాడు సైంటిస్ట్ అనేది రాయాలన్నమాట. ఈ పేరాగ్రాఫ్లోనే ఉంటుంది. ఆన్సర్ బుడ్కి రాసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ అదే విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ 5th క్వశ్చన్ చూసినామంటే పిక్అవుట్ ద యాంటోనియం ఆఫ్ అట్రాక్షన్ ఫ్రమ్ ది ప్యాసేజ్. అట్రాక్షన్కి యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సినోనియం అంటే సేమ్ మీనింగ్ ఉండే వర్డ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అర్థమైంది కదా.
ఇంకా మిగతా వాటికి క్వశ్చన్స్ చదువుకొని పారాగ్రాఫ్లోనే ఉంటాయి, ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసామంటే 10th క్వశ్చన్లో రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ బిలో. అంటే ఇప్పుడు లైన్స్ ఉన్నాయి కదా, అంటే పోయట్రీ నుంచి కొన్ని లైన్స్ ఇచ్చారు కదా స్టాంజా, ఇది చదివి కింద 5 క్వశ్చన్లు ఇచ్చారు కదా, సేమ్ 5 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే మనకి 5 మార్కులు వస్తాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ వేసుకొని మనకి 5 మార్కులు వస్తాయి. కాబట్టి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ మాత్రం. ఇన్ విచ్ పోయం ద అబో లైన్స్ ఆర్ అపేర్. ప్రతి ఒక్కటి చూసినామంటే అంటే ఈ లైన్స్ అనేవి ఏ లెసన్ నుంచి తీసుకున్నాం అనేసి. హూ వ్రోట్ ది పోయం, అంటే ఈ లెసన్ ఆథర్ ఎవరు, ఆథర్ నేమ్ రాసినామంటే అయిపో ఇంకో మార్క్ వచ్చేస్తుంది. హూ ఈజ్ యూ ఇన్ ద పోయం, యూ అనేది ఇక్కడ యూజ్ చేసినాడు కదా, ఆ యూ అనే వ్యక్తి ఎవరు అనేది రాసినామంటే అయిపోతుంది. యాంటోనియం ఆఫ్ రిమెంబర్, రిమెంబర్కి యాంటోనియం ఆపోజిట్ వర్డ్ రావాలి. నెక్స్ట్ సినోనియం ఆఫ్ ఫ్రీ, ఫ్రీకి సినోనియం రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సినోనియం అంటే చెప్పాను కదా సేమ్ మీనింగ్ ఉండేది, యాంటోనియం అంటే ఆపోజిట్ మీనింగ్ ఉండేది. రాసినామంటే వచ్చేస్తాయి 5 మార్క్స్ మనకి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకున్నామంటే 2 క్వశ్చన్స్ ఇస్తారంట, ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయంట. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వాట్ డిడ్ ద స్వీపర్ బాయ్ కంప్లైన్ అబౌట్, అంటే స్వీపర్ బాయ్ ఉన్నాడు కదా, ద బ్యాంక్ హూ బ్రోకెన్ అనే లెసన్లో మనకి స్వీపర్ బాయ్ ఉన్నాడు కదా, అంటే జీతం లేకున్నా కానీ పని చేస్తుంటాడు కదా ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఏమని కంప్లైంట్ చేసినాడు, నాకు శాలరీ లేదని కంప్లైంట్ చేసినారు కదా, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో మనకి 5 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆథర్ నేము లెసన్ నేము అంతా గుర్తుపెట్టుకొని బాగా రాయండి. నెక్స్ట్ బి క్వశ్చన్ చూసినామంటే హూ ఈజ్ సీతారాం, సీతారాం అనే వ్యక్తి ఎవరు. హౌ డిడ్ హీ కన్వే ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై నాథు టు శ్రీవాస్తవ. ఈ లెసన్ ఏదో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీరు చూసుకోండి, లెసన్స్ చదివింటే మీకు ఐడియా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. ఈ క్వశ్చన్ ఏమంటే సీతారాం అనే వ్యక్తి ఎవరు అండ్ వచ్చేసి నాథు శ్రీవాస్తవతో ఏదో ఆన్సర్ని ఇన్ఫర్మేషన్ని కన్వే చేసినాడు కదా, ఎలా కన్వే చేసినాడు అనేసి రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బి 12th క్వశ్చన్ చూసినామంటే 12thలో ఏ క్వశ్చన్ చూసినామంటే వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ వార్ ఆన్ సుబ్బయ్యాస్ బిజినెస్. సుబ్బయ్యాస్ బిజినెస్లో ఇన్ఫెక్ట్ ఆఫ్ వార్ ఎటువంటి సమస్యలు ఎదురైనాయి అనేసి రాయాలన్నమాట. నెక్స్ట్ హౌ డిడ్ ద సుబ్బయ్య రైస్ ఇన్ ఫార్చ్యూన్ ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ డెత్. తన తండ్రి అంతమైన తర్వాత ఆ రైస్ ఫార్చ్యూన్ని తను ఎలా చూసుకున్నాడు అనేసి రాయాలంటున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ బీకో 3rd యూనిట్లో చూసుకున్నామంటే 10 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసామంటే యూనిట్ 2లో 2 × 5 = 10 మార్క్స్. అంటే ఈ 12 క్వశ్చన్లో ఏదో ఒకటి రాయాలి, లేదంటే 11th క్వశ్చన్లో ఏదో ఒకటి రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు చొప్పున, అప్పుడు 10 మార్కులు వస్తాయన్నమాట. అంటే యూనిట్ 2లో 10 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 3లో 1 × 10 = 10 అన్నాడు, అంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, 3rd యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. 13th క్వశ్చన్ అది ఏ ఆర్ బి, అంటే ఏ అన్నా రాయాలి బి కన్నా రాయాలి ఆన్సర్ అనమాట. వై డిడ్ లెమో వాంట్ టు మ్యారీ హిస్ నైబర్స్ నటాలియాని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. హిజ్ నైబర్ అనే వ్యక్తి ఉన్నాడు, లోమో ఉన్నాడు కదా నైబర్ వ్యక్తి, నైబర్ అంటే ఇంటి పక్కల వ్యక్తులు అనేసి. ఓకేనా, అది రాయాలంటున్నారు. వాట్ వాజ్ ద ఫస్ట్ కాజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ నటాలియా అండ్ లెమోవ్. అంటే నటాలియాకి లెమోకి ఫస్ట్ మనకి ఎలా మీట్ అయినారు, వాళ్ళు ఎలా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనేది రాయాలంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీరు ఆథర్ నేము, ఆథర్ యొక్క ఇంట్రడక్షన్ లెసన్ నేము అన్ని మెన్షన్ చేసి రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడేం మీకు మార్క్స్ వస్తాయి, లేదంటే ఏరు. నెక్స్ట్ 4th యూనిట్లో చూసుకున్నామంటే 10 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్, ఒక క్వశ్చన్ ఇచ్చినారు, దానికి 10 మార్క్స్ ఉంటుంది. అంటే 14thలోనే సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు, 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, 10 మార్క్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అన్నట్టు. ఓకేనా, సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్లో ఏం చేయాలో ఆ సెంటెన్స్ని అనేసి ఇస్తారనమాట. ఇక్కడ ఫస్ట్ ఏమిచ్చినాడు, ద ప్రెసిడెంట్ విజిటెడ్ ఆగ్రా ఫోర్ట్. ద ప్రెసిడెంట్ విజిటెడ్ ఆగ్రా ఫోర్ట్ ఉంది కదా, అది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. యాక్టివ్ వాయిస్లో ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అట్లే బాయిల్ ద వాటర్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలన్నమాట. మారిస్తే ఏమవుతుంది అనేసి. ఇండియా హ్యాస్ వాన్ ద మ్యాచ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏ ఫిలిం వాస్ ప్రొడ్యూస్డ్ బై రామ్ చరణ్.
అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేవి 3 వచ్చినాయి అనమాట. ఆ 3 సెంటెన్సెస్ని చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ వాయిస్లోకి, అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఏ ఫిలిం వాస్ ప్రొడ్యూస్డ్ బై రామ్ చరణ్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ డైరెక్టర్ స్పీచ్, ఇండైరెక్టర్ స్పీచ్ వచ్చిందనమాట. డైరెక్ట్ స్పీచ్ అంటే మనము ఇంకొకరితో ఎదుటిగా మాట్లాడడం అనమాట. ఇండైరెక్ట్ అంటే ఇంకొకరు మాట్లాడుతున్నట్లు చెప్పడం అనమాట. ఓకేనా, దాన్ని కన్వర్ట్ చేయాలి. ద టీచర్ సెడ్ అంటే టీచర్ చెప్తున్నాడు. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్ అనేసి చెప్తున్నాడు. దాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి. ఎఫ్ క్వశ్చన్ చూసామంటే గోపాల్ సెడ్ డిడ్ యూ గో టు ద క్లాస్, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అలాగే హీ సెడ్ టు మీ ఐ డెంట్ బిలీవ్ యూ, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలి. అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేసేవి 3 ఇచ్చినారనమాట. 3ని కన్వర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ, రోబోట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఆఫ్ 2012లో రోబోట్ అనేది బెస్ట్ ఫిలిం అనేది ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫామ్ చేసి ఇచ్చారు. దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ, మనకి డిగ్రీలు ఉన్నాయి కదా, 3 డిగ్రీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ. ఈ 3 డిగ్రీస్లో అంటే ఏదో ఒక డిగ్రీలో ఇస్తాడు అతను, దాన్ని కన్వర్ట్ చేయాలి సూపర్లేటివ్లో కన్నా, లేదంటే కంపారేటివ్లో కన్నా, పాజిటివ్లో కన్నా. ఇది ఇంకోటి ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూసామంటే ఏమిచ్చారు, చేంజ్ టు సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటున్నాడు జే అనేది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్లో చూసుకున్నామంటే మనకి 5 మార్క్స్కి 2 క్వశ్చన్స్ ఇచ్చినారు. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ ద 2 ఫ్రెండ్స్ ఆన్ హౌ టు ప్రిపేర్ ఫర్ ది యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. మనకి ఈ ఎగ్జామినేషన్స్ గురించి 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, ప్రిపరేషన్ గురించి. ఆ డైలాగ్ రైటింగ్ అనేసి రాయాలన్నమాట. మనం ఊహించుకొని రాసినట్లయితే దానికి 5 మార్కులు ఇస్తారనమాట. ఎవరినైనా 2 ఫ్రెండ్స్ని తీసుకొని నేమ్స్ పెట్టండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్ల కొంచెం కన్వర్సేషన్ రాసినారంటే 5 మార్క్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఏ పారాగ్రాఫ్ ప్రొవైడింగ్ ఏ సూటబుల్ టైటిల్ ఆన్ ది హింట్స్ గివెన్ బిలో. అంటే ఈ హింట్స్ ఇచ్చారు, ఈ హింట్స్ని యూజ్ చేసుకొని ఒక పారాగ్రాఫ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. హింట్స్ ఏమి, రీడింగ్ హాబీ అంటే రీడింగ్ హాబీ ఉందంట. నెక్స్ట్ గుడ్ అండ్ బ్యాడ్ బుక్స్ని యూజ్ చేసుకోవాలి. ఆఫ్ ద అవర్ అండ్ ఫర్ ఎవర్ అంటే ఈడుండే టిప్స్ని మనం యూటిలైజ్ చేసుకొని ఒక పారాగ్రాఫ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ పేపర్ కావాల్సింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye friends. See you.